హలో అండి. వచ్చారా? నమస్కారం. ఈరోజు ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకొచ్చేసానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మిస్ కాకండి. మనం ఇంట్లోనే పాస్తా ఈజీగా గోధుమ పిండితో ఎలా తయారు చేసుకుంటారు అనేది చూపిస్తానండి. దానికోసం మీరు వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు. చాలా చాలా హెల్తీ అయిన బ్రేక్‌ఫాస్ట్ అండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుందండి ఇది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. దానికోసం అయితే ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాను. అందులో 2 కప్పుల గోధుమ పిండి అయితే వేసుకున్నాను. అందులో సాల్ట్ అయితే కొంచెం వేశాను. కారం కూడా కొంచెం వేశాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అయితే ఇట్లా మిక్స్ అయితే చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించినట్టుగా ఇట్లా కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి. ఇలా అయితే కలుపుకొని మూత అయితే పెట్టేసి ఒక 10 నిమిషాలైతే నానడానికైతే పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఇక ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసి ఒక పెద్ద పాత్ర అయితే పెట్టుకొని అందులో అయితే స్టాండ్ అయితే పెట్టుకొని అందులో కొంచెం వాటర్ అయితే వేసి ప్రీ హీట్ అయితే చేసుకోవాలండి. వాటరు హీట్ అవ్వడానికైతే పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు పిండిలో నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం చపాతీ ఎలా చేసుకుంటామో అట్లా అయితే చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా అయితే మనం ఇంట్లోనే హెల్దీ అయిన పాస్తా, అది కూడా గోధుమ పిండితో తయారైతే చేసుకోవచ్చండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీరు ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అదే కావాలి అని అయితే అడుగుతారు ఇంట్లో వాళ్ళందరూ. చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అండి. కొత్త బ్రేక్‌ఫాస్ట్. ఇలా అయితే చపాతీలాగా చేసుకొని నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా అయితే రోల్ అయితే చేసుకోవాలండి. అన్ని చపాతీలు ఇట్లా అయితే చేసేసుకొని రోల్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇక ఇప్పుడు వాటర్ హీట్ అయినాయి కదా, అందులో మనం ఇది పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. ఇక ఈలోపు అయితే ఒక క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, టమాటో ఇవన్నీ తీసేసుకొని మనం ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలండి. పాస్తా కోసం అనమాట ఇవన్నీ కూరగాయలు. ఇంకా మీకు ఇష్టమైన కూరగాయలు ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు నా దగ్గర ఈ కూరగాయలు అయితే ఉన్నాయి. ఉన్న వాటితో నేనైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఈజీగా అయితే తయారు చేసేసుకోవచ్చండి. చూడండి ఇట్లాగా అన్ని కట్టింగ్ అయితే చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇక ఇప్పుడు 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇవైతే రెడీ అయితే అయిపోయాయండి. ఉడికిపోయాయి. ఇక ఇప్పుడు ఇది చల్లారడానికి పక్కనైతే పెట్టుకుందాము. ఇక ఇప్పుడు ఇంకొక పాత్ర అయితే తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలండి. అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి. ఒక్కసారి అయితే మిక్స్ అయితే చేసుకోవాలండి గరిటెతో. ఇట్లాగైతే కలుపుకోండి. ఇట్లా ఒక్క 1 మినిట్ చాలండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు మొత్తం అయితే ఒక్కసారి వేసేయండి. కొంచెం సాల్ట్ అయితే వేయండి. కొంచెం సాల్ట్ అయితే వేసి ఒక్కసారి అయితే బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఈ కూరగాయలకి సరిపడా సాల్టే నేను వేస్తున్నాను. ఆల్రెడీ మనం గోధుమ పిండిలో కూడా సాల్ట్ వేసాం కదా, చూసి వేసుకోవాలి. కొంచెం తక్కువ వేసుకోవాలి. కొంచెం పసుపు అయితే వేసానండి. 1/2 టేబుల్ స్పూను పసుపు అయితే వేసాను. బాగా అయితే మిక్స్ చేయండి. పసుపు అండ్ సాల్ట్ కలిసేటట్టు. ఇక ఇప్పుడు చపాతీ మొత్తం చల్లారిపోయిందండి. మనం రోల్ చేసి పెట్టుకున్నాం, ఉడికించుకున్నాం కదా, అదైతే చల్లారిపోయింది. ఇక ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా ఇట్లా చిన్న చిన్న స్లైసెస్గా కట్టింగ్ అయితే చేసుకోవాలండి.
మనకి పాస్తా అనేది అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఇట్లా అయితే కట్ చేసుకోండి. చాలా సింపుల్గా ఈజీ వేలో మనమైతే తయారైతే చేసేసుకోవచ్చండి. మొత్తం ఇట్లా అయితే కట్ చేసుకోండి. మీకు ఎన్ని కావాలో అన్ని తయారు చేసుకొని ఇట్లా అయితే కట్ చేసేసుకోవాలండి పాస్తా లాగా. ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఈ కూరగాయల్లో కొంచెం మిరియాల పొడి అయితే వేసానండి. హాఫ్ టేబుల్ స్పూను మిరియాల పొడి అయితే వేసాను. ఒక్కసారి అయితే బాగా మిక్స్ చేసేసి హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా అయితే వేసేసుకోండి. మళ్ళీ ఒక్కసారి అయితే మిక్స్ చేయండి. ఇందులోనే మనం పాస్తా మసాలా కూడా వేసుకోవాలండి. ఈరోజు మనం పాస్తా చేస్తున్నాం కదా, అందుకని మీ దగ్గర మ్యాగీ మసాలా ఉన్నా వేసుకోవచ్చు. పాస్తా మసాలా అయితే లేకపోతే ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న పాస్తా మొత్తం అయితే ఇందులో వేసేసాను. పాస్తా మసాలా కూడా వేసేసానండి. ఇప్పుడు బాగా అయితే మిక్సింగ్ అయితే చేసేసుకోండి. ఎమ్మీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి ఈ పాస్తా అయితే. గోధుమ పిండితో తయారు చేసుకునే పాస్తా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీరే అంటారు చాలా టేస్టీగా ఉంది అని చెప్పి. ఒక్కసారి వండితే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు ఇంట్లో వాళ్ళు. అంత టేస్టీగా అయితే ఉంటుందండి ఈ పాస్తా. హెల్దీగా మనం గోధుమ పిండితో చాలా సింపుల్గా అయితే రెడీ చేసేసుకోవచ్చండి. ఎమ్మీ పాస్తా అయితే రెడీ అయితే అయిపోయిందండి. ఇట్స్ సెట్ డౌన్. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ అయితే చేసేసుకుందాము. చాలా టేస్టీ అయిన పాస్తా అయితే రెడీ అయితే అయిపోయిందండి. మీకు కూడా నచ్చిందా ఈ రెసిపీ? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి. గోధుమ పిండితో పాస్తా ఇట్స్ ఎ డన్ అండి. రెడీ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.